హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కిడ్నాప్ అయినట్టు నాటకమాడిన జ్యోత్స్న దీపే తన మనవరాలని నిజం తెలుసుకున్న శివన్నారాయణ. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ చెప్పిన దానితో జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది. ఏంటి గ్రాని, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు నువ్వు చేసిన పని బయటపడిపోయేటట్టుంది. మనం వీధిని పడేటట్టున్నాం. మనల్ని ఎవ్వరు కూడా క్షమించరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదే నాకర్థం కావటం లేదు. ఆ డాక్టర్ చెప్పింది విని నాకసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. సుమిత్ర బ్రతకడానికి ఒక దారి దొరికిందని సంతోషపడాలో, లేకపోతే మన గుట్టు బయటపడుతోందని బాధపడాలో తెలియడం లేదో అని అంటూ ఉంటుంది పారిజాతం. మమ్మీ బ్రతికితే ఏంటి, బ్రతకపోతే మనకేంటి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం జ్యోత్స్నాని, ఏంటే నువ్వలా మాట్లాడుతున్నావ్? అది నీ కన్నతల్లి కాకపోయినా కడుపులో పెట్టుకుని నిన్ను పెంచింది. ఆ విశ్వాసం కూడా నీకులేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని, ఇప్పుడు మనం అవన్నీ చూస్తే మనం వీధని పడతాము. అంతే కదగదా, నువ్వనుకున్నది ఏదీ కూడా జరగదు. నా జీవితమంతా తిరుగుబడిపోయి నాశనమైపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, ఏంటి దీపా, ఇప్పుడు ఏం చెయ్యాలి? జ్యోత్స్న అత్త కూతురు కాదు, మరి అత్తకి సరిపడా బోన్ మ్యారోనివ్వడానికి జ్యోత్స్న అసలు సరికాదు కదా. ఇప్పుడు నిజం బయటపెట్టాలా? నాకేమీ అర్థం కావడం లేదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అదే నాకేమీ తోచడం లేదు బావా, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు అమ్మని కాపాడుకోవాలంటే అమ్మకి పుట్టిన నేను మాత్రమే బోన్ మ్యారోనివ్వాలి. కాని జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ ఇంటి వారసురాలైన జ్యోత్స్న అసలు కూతురని కాదని తెలిస్తే వీళ్లు తట్టుకోలేరు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అని దీప కూడా చెబుతూ ఉంటుంది. ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక సుమిత్రతో 2 రోజులు హాస్పిటల్లో ఉండాలని, తనకి ఏదో ఒక చిన్న ఆపరేషన్ చేయాలని దశరథైతే సుమిత్రతో చెప్పేస్తాడు. అప్పుడిక సుమిత్ర అయితే ఆపరేషనా అని అంటూ ఉంటుంది. నాకేమైందండి, డాక్టర్లు అలాగే చెప్తారు అని అంటూ ఉంటుంది. లేదు సుమిత్ర, డాక్టర్ చెప్పారు, నువ్వేమీ కంగారుపడాల్సిన అవసరం లేదు, కాని ఏదో ఒక చిన్న ఆపరేషన్ నాకోసం అని అంటూ ఉంటాడు దశరథైతే. అప్పుడే ఇక సుమిత్ర అయితే, చిన్న ఆపరేషనే కదా అంటున్నారు, సరే చేయించుకుంటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అసలు ఎందుకు ఆపరేషన్ చేస్తున్నారు? నాకేమైంది? నా ఒంట్లో ఉన్న రోగమేంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కది విని, నీకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, బాగా దగ్గొస్తోంది కదా, బ్లడ్ ఏదో ఎక్కిస్తారంతే అని అంటూ ఉంటాడు దశరథైతే. నిజం చెప్పండి, నాకేమైంది? అసలు మీ ముఖం చూస్తుంటే నాకేదో రానికోడని జబ్బే వచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదేం లేదు సుమిత్ర, నువ్వేమీ కంగారుపడకు అని అంటూ ఉంటాడు దశరథ. అవునత్తా, నువ్వేమీ కంగారుపడకు, ఏదో చిన్న ఆపరేషనే, మేమందరం నీ దగ్గరే ఉంటాం కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప, అవునమ్మా, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, అప్పుడే మాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి దీప అయితే సుమిత్రకి నచ్చచెప్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే, చిన్న ఆపరేషనే కదా అంటున్నారు, నేనేమీ టెన్షన్ పడకుండా చేయించుకుంటాను. నా ఆపరేషన్ గురించి మీరందరూ ఏమీ దిగులు పడకండి అని సుమిత్ర అయితే ఒప్పుకుంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న దగ్గరికి దశరథ వచ్చి, రేపే మీ మమ్మీకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయించబోతున్నామమ్మా, కాబట్టి నువ్వు ఏ పని కూడా పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే, అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నారు? మా మమ్మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆవిడ కడుపున పుట్టినందుకు, రక్తం పంచుకున్నందుకు ఆ భగవంతుడు ఇలా మమ్మీ రుణం తీర్చే అవకాశం ఇచ్చాడు. మమ్మీని ఖచ్చితంగా మనం కాపాడుకుందాను అని అంటూ జ్యోత్స్న అయితే దశరథ దగ్గర నటించేస్తూ ఉంటుంది. రేపు హాస్పిటల్కి వెళ్లడానికి సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉంటాడు దశరథ. అప్పుడీక, బావా ఏం చెయ్యాలి బావా ఇప్పుడు అని అంటూ ఉంటే, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్ హారికతో నిజాన్ని చెప్దాము అని కార్తీక్ అయితే అంటాడు. నిజం ఏదో ఒక రోజు తెలియాలి కదా దీపా, ఇలా ఈ రూపంలో దేవుడు తెలిసేలా చేస్తాడేమో చూద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నువ్వేమీ భయపడకు, అంతా కూడా మంచే జరుగుతుంది, అత్తకేమీ కాదు అని కార్తీక్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు దీపకి. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక అందరూ కూడా హాస్పిటల్కైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. జ్యోత్స్న అని జ్యోత్స్నాని పిలుస్తారు. అప్పుడు ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా బయటికొస్తారు. ఇక జ్యోత్స్న అయితే, వెళ్దామా డాడీ, నేను రెడీగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరేనమ్మా, పదండి, మీ కార్లో వెళ్ళండి, డాడీ నేను గుడికి వెళ్లి దండం పెట్టుకుని వస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఈ టైంలో ఏంటి జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మా అమ్మకి ఆ చిన్న ఆపరేషనైనా బాగా జరగాలని దేవుడికి మొక్కుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతమైతే కార్తీక్ వాళ్లతోనే వస్తుంది. నేను జ్యోత్స్నాని తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి అని కార్తీక్ అంటాడు. లేదు బావా, నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను, నేను వచ్చేస్తానన్నాను కదా, హాస్పిటల్కి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న మీద అనుమానమైతే వస్తుంది. జ్యోత్స్న ఇప్పుడు తప్పించుకోడానికి ఏదైనా ప్లాన్ చేసిందా, అందుకని గుడికి వెళ్ళొస్తానని చెప్తోందా అని కార్తీక్ అయితే అనుమానం మొదలవుతుంది. ఏంటి బావా, ఈ జ్యోత్స్న గుడంటుంది, ఒక్కదాన్నే వెళ్తానంటుంది, అసలు ఏమనుకుంటుంది, ఏం ప్లాన్ వేస్తోంది అని అంటూ ఉంటే, జ్యోత్స్న గురించి మనకి తెలుసు కదా దీపా, తను ఆస్తికోసమే ఈ ఇంట్లో ఉంది తప్ప బంధాలకి ఎటువంటి కూడా తను విలువ ఇవ్వదు. అసలు అత్తయ్య, మామయ్య తనను పెంచిన తల్లిదండ్రులని తెలిసినా సరే ఇంత కూడా వాళ్లమీద ప్రేమ చూపించదే, తనకి కావాల్సిల్లా డబ్బు, ఆస్తి మాత్రమే అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక దీప అయితే అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి బావా అని అంటూ ఉంటుంది. తప్పకుండా అత్తని మనమే కాపాడుకుందాము, నువ్వేమీ కంగారుపడకు, అత్తకి బోన్మారం ఆపరేషన్ అయితే బాగానే జరుగుతుంది అని కార్తీక్ వాళ్లందరూ కూడా హాస్పిటల్కైతే బయల్దేరతారు. అలా హాస్పిటల్కి వెళ్లిన తర్వాత అప్పుడే ఇక హారికైతే సుమిత్రని కలుస్తుంది. సుమిత్రని చూసి, సుమిత్రగారు మీరేమీ భయపడకండి, జస్ట్ ఒక గంటలో మీరు బయటకొచ్చేస్తారు, చిన్న ఆపరేషనే అని హారికైతే అంటూ ఉంటుంది. అసలు నాకెందుకు డాక్టర్ ఆపరేషన్, మా వాళ్లనడిగితే ఏమీ చెప్పడం లేదు అని అంటూ ఉంటే, అదే మీరప్పుడప్పుడు నీరసంగా పడిపోతున్నారు కదా, దగ్గు కూడా వస్తోంది, దానికి ఆపరేషన్ అయ్యాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని హారికైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలా చెప్పిన తర్వాత అంటూ ఉంటుంది సుమిత్రైతే, మా వాళ్లందరూ చాలా భయపడిపోతున్నారు, మీరే వాళ్లకి ధైర్యం చెప్పండి, ఏమీ కాదని అని అంటూ ఉంటుంది సుమిత్ర. సుమిత్రగారికి ఏమీ కాదండి అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. అవును, ఇంతకీ జ్యోత్స్న ఏది, ఇంపార్టెంట్ వ్యక్తి తనే కదా అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక జ్యోత్స్న ఇంపార్టెంటా, ఎందుకు డాక్టర్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. మీకు ఒకవేళ బ్లడ్ సరిపోకపోతే ఆమె మీ కూతురు కదా, మీకు బ్లడ్ ఇస్తుందని అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అవునా, జ్యోత్స్న గుడికి వెళ్లి వస్తానంది, జ్యోత్స్నక్కూడా భయమేస్తోంది, అందుకే దేవుడికి మొక్కుకొని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరగాలని, చిన్న ఆపరేషనైనా తను చాలా బాధపడుతోంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడిక కార్తీక్ అయితే లేదత్తా, తను మీ అడ్డు తొలగించుకోవాలనే చూస్తోంది ఎప్పుడూ కూడా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ మనసులో. ఇంతలో పారిజాతంతో శివన్నారాయణ, జ్యోత్స్న ఎక్కడిదాకా వచ్చిందో ఫోన్ చెయ్యి పారిజాతం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక పారిజాతమైతే ఇక జ్యోత్స్నకి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారే పారిజాతం, జ్యోత్స్న ఫోను స్విచ్ ఆఫ్ వస్తోందండి అని అంటూ ఉంటే, తొందరగా ఏదో ఒకటి చెయ్యండి, మనకెంతో టైం లేదు కదా, జ్యోత్స్నాని తొందరగా రమ్మనండి అని అంటూ ఉంటారు. డాక్టర్ అయితే సుమిత్రని ట్రీట్మెంట్కి లోపలికి తీసుకువెళ్ళిపోతారు. జ్యోత్స్న ఫోను స్విచ్ ఆఫ్ రావడమేంటి అని కంగారు పడుతూ ఉంటాడు దశరథ. మావయ్య, కంగారు పడకు మావయ్య అని అంటూ ఉంటే, కంగారు పడకుండా ఎలా ఉంటాన్రా, అసలు జ్యోత్స్న ఫోను స్విచ్ ఆఫ్ రావడమేంటి అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో ఇక దశరథకి ఫోన్ అయితే వస్తుంది. ఇక ఫోన్ రావడంతో అప్పుడు ఇక దశరథైతే ఎవరు అని అడుగుతూ ఉంటాడు. మేము మీ కూతుర్ని కిడ్నాప్ చేశాం, మీరు ₹1,00,00,000 తీసుకొస్తే తప్ప మీ కూతుర్ని విడిచిపెట్టమని ఫోన్ అయితే వస్తుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏంటి, నా కూతుర్ని కిడ్నాప్ చేశారా అని అంటూ ఉంటాడు. అది విని దీపా, కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాయి. మా కూతురు ఇప్పుడు మాకు చాలా అవసరం, దయచేసి తనని వదిలేయండి, మీకు ₹1,00,00,000 కాదు కదా, 10 కోట్లన్నా ఇస్తాను అని అంటూ ఉంటే, లేదు, మేము చెప్పిన ప్లేస్కి మీరు ₹1,00,00,000 తీసుకురావాలి, ఎప్పుడితే మొత్తం కూడా మళ్లీ ఫోన్ చేస్తాము, పోలీసులకి చెప్పారంటే మీ కూతురు చస్తుందంటూ ఫోన్ పెట్టేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక ఫోన్ పెట్టేశాక అలా కుప్పకూలిపోయిన దశరథని చూసి, ఏమైందిరా, జ్యోత్స్నాకేమైంది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నాని ఎవరో కిడ్నాప్ చేశారంట నాన్నా, ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే కాని జ్యోత్స్నాని వదిలిపెట్టమని చెప్తున్నారు, ఎక్కడికి తేవాలో, ఎప్పుడు తేవాలో మళ్లీ ఫోన్ చేస్తామని ఫోన్ పెట్టేశారు. రే కార్తీక్, ఏం చెయ్యాల్రా అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు కంగారు పడకు మావయ్యా అని అంటూ ఇక దీపని తీసుకుని పక్కకైతే వెళ్తాడు కార్తీక్. ఇక పక్కకు